ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల లాభాలు ఏంటండి? అండ్ ఇప్పుడున్న జనరేషన్కి న్యూ టెక్నాలజీస్తో ఏమైనా యూజ్ చేస్తున్నారు? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే దానివల్ల లాభాలు ఏంటంటే మనకి బోన్ లాస్ ఉండదండి. బోను ఈ ఏదైతే న్యాచురల్గా దేవుడు ఇచ్చాడో వెనక బోన్స్ దానికి ఉన్న మజిల్స్ అటాచ్మెంట్స్ ఉంటాయి, అవన్నీ మనం ఎక్కువ చేయం. చాలా మినిమల్ డిస్టర్బెన్స్ వల్ల పేషెంట్కి క్రానిక్గా ఇప్పుడు కాల్లో తిమ్మిర్ల కోసం ఆపరేషన్ చేసుకొని ఆ సర్జరీ తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే మజిల్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వడం వల్ల మజిల్స్ వీక్ అయిపోతాయి. ఒక్కసారి మజిల్స్ సర్జరీ అయిన తర్వాత ఆ మజిల్ స్ట్రెంత్ తగ్గిపోయి వీక్ అయిపోతాయి. సో మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఏంటంటే ఒక న్యాచురల్ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోకి వెళ్ళి సర్జరీ చేస్తున్నాం బోన్ ఎక్కువ తీయకుండా. అదే ఓపెన్ సర్జరీలో చాలా బోన్ లాస్ అవుతుంది, బోన్ తీసేస్తాం. ఆ బోన్కి అతుక్కున్న మజిల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి, అంటే చిన్నగా అయిపోతాయి అన్నమాట. సో స్ట్రెంగ్త్ రాదు. పేషెంట్స్ యాక్చువల్లీ సర్జరీ అయిపోయిన తర్వాత 2-3 నెలలు బాగా ఎక్సర్సైజ్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే 2-3 డేస్ బాగా అయిపోయారు, లేదా 2 వీక్స్ బెటర్ అయిపోయారంటే మళ్ళీ అవే పనులు చేస్తారు, ఎక్సర్సైజ్ మాత్రం చేయరు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ ఆప్లో కూడా కేర్, ఫిజియోథెరపీ అవన్నీ బాగా చేయాలి. యూస్ఫుల్ లేకపోతే బాగాలేదు నాకు ఆపరేషన్ చేసుకుని అలానే ఉంది అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే మెయిన్ ప్రాబ్లం తగ్గిపోయి ఉంటుంది, కానీ మజిల్ స్ట్రెంత్ వాపస్ రావడానికి ఎక్సర్సైజ్ చేయాలి.